శివ. ఒకప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. అపజయమే ఎరుగని దర్శకుల్లో శివ పేరు కూడా ఉండేది. రచయితగా టాలీవుడ్కు పరిచయం అయ్యాడు కొరటాల శివ. భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, సింహ, బృందావనం, ఊసరవెల్లి లాంటి సినిమాలకు డైలాగ్స్ అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ను అందుకుని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారారు. ఈ సినిమా తర్వాత కొరటాల పట్టిందల్లా బంగారమే అన్నట్లు మారింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుస హిట్లు ఇండస్ట్రీకి అందించాడు. ఇక జీవితం సాఫీగా సాగిపోతే ఎలా అనుకున్నాడో ఏమో, ఆ దేవుడు ఒక్క సినిమాతో కొరటాల జీవితాన్నే మార్చేశాడు. అదే ఆచార్య. కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నాడు అనగానే ఇండస్ట్రీ మొత్తం ఊగిపోయింది. అసలు చిరును కొరటాల ఏ రేంజ్లో చూపిస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఆ సమయంలోనే ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని తెలియడంతో అసలు ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఆచార్య ఏప్రిల్ 29, 2022లో రిలీజ్ అయి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న కొరటాలను అందపాతాళానికి తొక్కేసింది. సినిమా హిట్ అయితే హీరోల ఖాతాలో, ఫ్లాప్ అయితే డైరెక్టర్ల ఖాతాలో పడడం శరామామూలే. కాబట్టి ఈ డిజాస్టర్ కొరటాల ఖాతాలో పడింది. ఆ దెబ్బ నుండి ఇప్పటి వరకు కొరటాల కోలుకున్నదే లేదు. ఇక చిరు సైతం ఈ ఫ్లాప్కు కారణం కొరటాలనే అని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఎవరిని ఏమీ అనలేక కొరటాల తన తదుపరి సినిమాతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అలా RRR తర్వాత కొరటాల చేతికి చిక్కాడు ఎన్టీఆర్. ఇక అప్పటికే ఎన్టీఆర్తో కొరటాల జనతా గ్యారేజ్ లాంటి హిట్స్ అవ్వడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల కన్నుపడింది. దేవర సినిమా అనౌన్స్ చేయడంతో మరోసారి ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా వైపే చూడడం మొదలుపెట్టింది. అందులో RRRతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి దేవర హిట్ అవ్వడం చాలా ముఖ్యం. దేవర హిట్ అయితే కొరటాల మీద ఉన్న విమర్శలు, ఆరోపణలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కానీ దేవర ఫ్లాప్ అయితే కొరటాల కెరీర్ ముగిసినట్లేనా అని అంటే నిజమనే చెప్పాలి. అదేం ఉండదు అనడానికి కూడా లేదు. కొరటాల మార్కెట్ పడిపోతుంది. చిన్న హీరోలతో కొరటాల మామ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్కు దేవర హిట్ ఫ్లాప్తో పని లేదు. హిట్ అయిందా సూపర్, ఫ్లాప్ అయిందా ఫ్యాన్స్ అందరూ దేవరను వదిలేసి వార్ 2 మీద పడతారు, లేకపోతే ప్రశాంత్ నీల్ సినిమా మీద పడతారు. మరి ఈ సినిమా కొరటాలకు ఎలాంటి రిజల్ట్ను ఇస్తుందో చూడాలి.